మహేష్ బాబు గారు ఆ నంది మీద వస్తున్న షాట్ మాత్రం ఐ ఫీస్ట్. అసలు ఫ్యాన్స్ కి మాత్రం పూనకాలే. అసలు రాజమౌళి గారి విజన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. సో వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ వరల్డ్ ఆఫ్ వారణాసి. సో ఇది ట్రైలర్ కాదు, టీజర్ కాదు, ఇది ఒక గ్లిమ్స్. జస్ట్ వారణాసి వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. గ్లిమ్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో రాజమౌళి గారు తన విజన్ ని చూపిద్దామని చెప్పేసి ఈ 3 minutes 40 seconds గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ గ్లిమ్స్ లో రాజమౌళి గారు ఈ మూవీలో ఉన్న వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ గ్లిమ్స్ లో ఏ టైం లైన్ కవర్ చేయబోతున్నారో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు గానీ ఈ గ్లిమ్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఐస్ సీన్ నుండి అండ్ ఎండింగ్ రాముడు ఉన్నంత వరకు మహేష్ బాబు గారు అయితే కనిపిస్తారు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నేనైతే టీజర్ మార్నింగ్ నుండి కనీసం ఒక 10-12 సార్లు చూశాను. సంథింగ్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని. సో నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక టైం ట్రావెల్ మూవీ. ప్రతి ఒక్క షాట్ లో లైక్ అది అంటార్టికా అవ్వచ్చు, ఆఫ్రికా కావచ్చు, లంకన్ కూడా చూపించారు. అక్కడ కూడా క్లియర్ గా మహేష్ బాబు గారు అయితే కనిపిస్తారు. హనుమంతుడు ఉంటారు కదా, ఆ తోక మీద హార్స్ రైడ్ అవుతుంది. నాకెందుకో అది మహేష్ బాబు గారు అండ్ పృథ్వీరాజ్ లాగా అనిపించారు. సో ఆ టైం లైన్కి వెళ్తున్నట్టు నాకు ఎందుకు అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ ఎండింగ్ షాట్ వరకు మహేష్ బాబు గారు అయితే కనిపిస్తూనే ఉంటారు. సో రాజమౌళి గారు ఏదో చాలా పెద్దగానే ప్లాన్ చేశారు. సో స్టోరీ ఎక్కడ లీక్ చేయకుండా చాలా నీట్ గా క్లీన్ గా ప్రెజెంట్ చేశారు. ఇది మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. సో దీనికి సంబంధించిన డికోడింగ్స్ ఇంకా ఎన్నో వస్తూనే ఉంటాయి. సో నా వర్క్ అయితే గ్లిప్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఈ మూవీ 2027 సమ్మర్ లో రాబోతుంది. సో అఫీషియల్ డేట్ అయితే లేదు, బట్ ఇయర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాన్ బ్రోస్.